హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మంచూరియా చేయబోతున్నా. కాకపోతే ఇంట్లో వస్తువులు కొన్ని తక్కువున్నాయి. అయినా గూడా పర్లేదు. మనం తగ్గేదే లేదనమాట. ఏవున్నాయో వాటితోటే చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేడి చేసుకోవాలి. అది వేడయ్యే లోపైతే మనం కాలీఫ్లవర్ బాయిల్ చేసాం గదా! దాంట్లో కొంచెం మైదా, ఇంకా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఉప్పు, కారం ఉంటే మిరియాల పొడి లేదంటే లేదు. ఇంక ఇందులోనే పిండంతా ఏసాం గదా! ఇప్పుడు కలుపుతా ఉంటే అవి పిండనేది ఆ కాలీఫ్లవర్‌కి పట్టదు గదా! అప్పుడైతే కొంచెం కొంచెం వాటరేసుకొని కలుపుకోండి. కలుపుకోమన్నా గదా అనేసి దాన్ని మొత్తం పిసికి పెట్టిల్లనుకో అది కాలీఫ్లవర్ మంచూరియా గాదు. అదేమో పకోడా అయిపోతదనమాట. అందుకని కొంచెం స్లోగా కలుపుకోవాలనమాట దీన్నైతే. ఇంకా తర్వాత ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలనమాట. ఇగ డీప్ ఫ్రై చేసుకోమన్నాం గదా! ఇగ రోజు ఇలాంటి పకోడీలైతే తినకండి. ఆయిల్ తినడం చాలా మంచిది గాదు. కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి చేసుకోండి బావుంటది. ఇంకా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొంచెం ఇంకో పాన్ పెట్టుకొని ఆయిల్ ఏసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి మంచి ఫ్రై గానివ్వాలి. పచ్చి పచ్చిగుంటే మళ్ళీ మనకు తినబుద్ధి గాదనమాట. అంతే. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే కొన్ని ఎల్లిపాయలుంటాయి గదా! ఆ ఎల్లిపాయలు గూడా ఏసుకోవాలనమాట. తర్వాత ఉల్లిగడ్డలుంటాయి గదా! ఉల్లిగడ్డలు గూడా ఏసుకోవాలనమాట. ఎల్లిపాయలు అలా అంటానేమనుకోవద్దు. మా తెలంగాణలో అట్నే అంటాం. అందుకనే అంటాననమాట అలా. ఇంకా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ గూడా ఏసుకోవాలి. మర్చిపోయినా చెప్పడం. ఆనియన్స్ గూడా ఫ్రై అయితాయి గదా! అప్పుడైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోవాలనమాట. చేసుకున్న తర్వాత చెప్తా మళ్ళీ కంటిన్యూ. చేసుకున్నారా అందరూ? ఓకే. ఇంకా కొంచెం ఉప్పు, కొంచెం కారం అంతే వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే అది గూడా కొంచెం ఏసుకోవాలనమాట. నా దగ్గర లేదని నేనేయలేదు. తర్వాత గ్రీన్ చిల్లీ లేదంటే మీ దగ్గర రెడ్ చిల్లీ ఉంటే రెడ్ చిల్లీ వేసుకోవచ్చు. తర్వాత అయితే టమాటో సాస్ ఏసుకోవాలి. టమాటో సాస్ ఎలా అంటే ఒక గంట మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం గదా! దానికి 3 అయితే గరిటెలు టమాటో సాస్ ఏసుకోవాలి. తర్వాత సోయా సాస్. ఈ సాస్‌లేయడం వల్లనే టేస్ట్ ఉంటది. సాస్ లేకుండా మాత్రం చేస్తే బావుండదనమాట. అంటే సాస్ లేకుంటే ఇంకేమేస్తాం దాంట్లో. సాసులతోటే మంచూరియా టేస్ట్ అనమాట. చాలా బావుంటది. ఒకవేళ మీ దగ్గర కార్న్ ఫ్లోర్ ఇంకా ఉందనుకోండి, కార్న్ ఫ్లోర్ వాటర్‌లో కలిపేసి 2 స్పూన్స్ దీంట్లో కలుపుకోండి. నా దగ్గర లేదనేసి నేనైతే వాటర్ ఏసేసిన. వాటర్ ఏసుకున్నా గూడా మంచిగనే ఉంటదనమాట. మీరు గూడా వాటరే పోసుకోండి. ఉంటే ఏసుకోండి మీ ఇష్టం గాని. ఇంకా అది కొంచెం బాయిల్ అయిపోతది గదా! వాటర్. ఆ తర్వాత అయితే మనం ఈ పకోడీ అంటే మంచూరియా. మంచూరియా కోసం చేసినాం గదా! అవి. ఆ కాలీఫ్లవర్ పకోడా అవన్నీ ఏసుకొని కొంచెం సేపు బాయిల్ కానివ్వాలి. అప్పుడే సాఫ్ట్‌గా అయితాయన్నమాట. క్రంచీగా గూడా ఉంటాయి. ఇంకా సాఫ్ట్‌గా గూడా ఉంటాయన్నమాట. ఓకే అండి. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.